ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబిలా. నా పేరు వెంకటరమణ. సో ఈరోజు మనం వచ్చేసి ఇంకో సీక్వెల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి లీడ్ కోడ్లో. అది వచ్చేసి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ టు ఓకేనా, హూ హ్యాస్ మోస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి మనము ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఓకేనా, ఇది యాక్చువల్గా మీడియం లెవెల్ ప్రాబ్లము. బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మనకు ఒకసారి సీక్వెల్ స్కీమా చూస్తే మనకు ఒక టేబుల్ ఇచ్చారు, రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అనే టేబుల్. అందులో వచ్చేసి 3 కాలమ్స్ ఇచ్చాడు, రిక్వెస్టర్ ఐడి, యాక్సెప్టర్ ఐడి, యాక్సెప్ట్ డేట్. ఫర్ సపోజ్ ఓకేనా, ఇది ఎలా అంటే ఫర్ సపోజ్ మనము ఫేస్బుక్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. ఫేస్బుక్ లో సపోజ్ మనకి ఏదైనా ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాలంటే మనం జస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే రిక్వెస్ట్ పంపించినప్పుడు ఓకేనా, అది ఒకరికి చేరుతుంది కదా రిక్వెస్టర్ లాగా. ఐ మీన్ సమ్ రిక్వెస్ట్ వచ్చింది అలాగా. సో అలాగా సేమ్. ఇప్పుడు సపోజ్ నేను వచ్చేసి ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను అనుకోండి, ఈ టేబుల్ వచ్చేసి రిక్వెస్టర్ ఐడిలో వచ్చేసి నా ఐడి ఉంటుంది, యాక్సెప్టర్ ఐడిలో వచ్చేసి ఎవరికైతే నేను పంపించానో ఆ ఐడి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ డేట్. యాక్సెప్ట్ డేట్ వచ్చేసి మనము ఆ, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో ఆ డేట్. ఓకేనా, మనకు ఓన్లీ యాక్సెప్ట్ అయిన డేటా మాత్రమే ఉంటుంది ఈ టేబుల్లో. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే రిక్వెస్టర్ ఐడి, యాక్సెప్టర్ ఐడి ఇస్ ద ప్రైమరీ కీ. అంటే ఈ రెండు వచ్చేసి ఒక కాంబినేషన్ కీ లాగా ఇచ్చాడు. ఓకేనా. ఐ మీన్ ఈ కాంబినేషన్ లో ఓన్లీ వన్ రికార్డ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఓకే, ఇక్కడ ఇక్కడ సింపుల్. దిస్ టేబుల్ కంటైన్స్ ద ఐడి ఆఫ్ ది యూజర్ హూస్ అండ్ ద రిక్వెస్ట్. అంటే చెప్పా కదా, రిక్వెస్టర్ ఐడి వచ్చేసి హూస్ అండ్ ద రిక్వెస్ట్. ఎవరైతే రిక్వెస్ట్ పంపించారో వాళ్ళు వచ్చేసి రిక్వెస్టర్ ఐడి వస్తుంది, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అది వచ్చేసి యాక్సెప్టర్ ఐడి అని వస్తుంది. సో ఇది యాక్చువల్గా బేసిక్ స్కీమా మనకి ఇచ్చారు. మనకి యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద పీపుల్ హూ హ్యాస్ ద మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ద మోస్ట్ ఫ్రెండ్స్ నెంబర్. అంటే ఈ డేటాని బట్టి మనము ఎవరైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఐడిని, ఇంకోటి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో ఆ డేటాని మనం ప్రింట్ చేయాలి. ఇది చాలా సింపుల్. ఓకేనా. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ శాంపుల్ డేటా ఇచ్చారు, రిక్వెస్టర్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ టేబుల్. ఇక్కడ చూడండి, 1 అనే వ్యక్తి ఓకేనా, 2 అనే వ్యక్తికి రిక్వెస్ట్ చేశాడు ఫ్రెండ్ రిక్వెస్ట్. అది యాక్సెప్టెడ్ డేట్ వచ్చేసి 3. ఓకేనా, థర్డ్. ఇంకోటి 1 అనే వ్యక్తి మళ్ళీ 3కి రిక్వెస్ట్ చేశాడు, అలాగే 2 అనే వ్యక్తి 3కి రిక్వెస్ట్ చేశాడు, 3 అనే వ్యక్తి 4కి రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మీరు డేటా అబ్జర్వ్ చేస్తే 1 అనే వ్యక్తికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2, 3 అనే వాళ్ళు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి 2 అనే వ్యక్తికి ఎవరెవరు ఫ్రెండ్స్, 2 వచ్చేసి రిక్వెస్ట్ రేజ్ చేశారు 3కి, సో 3 ఫ్రెండ్ అవుతారు. 1 అనే వాళ్ళు ఆయనకు రిక్వెస్ట్ చేశారు, 1 అనే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు. అంటే 2కి వచ్చేసి 1 అండ్ 3 వచ్చేసి ఫ్రెండ్స్. ఇన్ కేస్ 3 చూస్తే 3కి 1 అండ్ 2 వచ్చేసి రిక్వెస్ట్ పంపించారు, సో 1 అండ్ 2 వచ్చేసి ఫ్రెండ్స్ అవుతారు. 3 వచ్చేసి 4కి రిక్వెస్ట్ పంపించారు కాబట్టి 4 కూడా ఫ్రెండ్ అవుతారు. ఐ మీన్ 3కి వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే అది. ఇంకోటి ఈ డేటాలో హైయెస్ట్ ఎవరున్నారు, 3కి. 3 అని ఐడి 3కి వచ్చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకోటి ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్. అది మన అవుట్పుట్. ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ద పర్సన్ విత్ ఐడి 3 ఇస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ పీపుల్ 1 అండ్ 2. ఓకే, 1, 2 అండ్ 4. సో he has 3 friends in total, which is the most number than any other. అంటే 3 అనే పర్సన్ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, హైయెస్ట్ ఉన్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ డేటాను మనం ప్రింట్ చేసాము. ఓకే. సో ఇది చాలా సింపుల్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, వేరే డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, బట్ మనం అయితే చాలా సింపుల్ అప్రోచ్ లో చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పా కదా, ఇద్దరు మనకి డేటా వచ్చేసి రిక్వెస్టర్ ఐడిలో ఉండొచ్చు, యాక్సెప్టర్ ఐడిలో ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ 1 అనే వాళ్ళు ఇప్పుడు 3నే తీసుకోండి. 3 వచ్చేసి రిక్వెస్టర్ ఐడిలో ఉన్నారు, యాక్సెప్టర్ ఐడిలో ఉన్నారు. ఓకేనా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ డేటాని ఓకేనా అబ్జర్వ్ చేసినప్పుడు, ఇప్పుడు 3 ఉంది కదా, 3 ఈ రిక్వెస్టర్ ఐడిలో కానీ యాక్సెప్టర్ ఐడిలో కానీ ఎన్నిసార్లు ఉన్నారు, ఇక్కడ ఒక చోటు ఉన్నారు, ఇక్కడ ఒక చోటు ఉన్నారు, ఇక్కడ ఒక చోటు ఉన్నారు. అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోండి, ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో 3తో, ఎయిదర్ రిక్వెస్టర్ ఐడి కానీ యాక్సెప్టర్ ఐడిలో కానీ ఉంటే ఓకేనా, అన్ని నెంబర్ ఆఫ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టు కదా.
ఓకేనా? ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు 3 వచ్చేసి యాక్సెప్టర్ ఐడిలో ఉన్నారు. ఈ 2 రికార్డ్స్‌లో. ఇక్కడ రిక్వెస్టర్ ఐడిలో ఉన్నారు. సో, ఎంతమంది అంటే ఏ ఐడి అయితే 2 దాంట్లో కలిపి ఓకేనా? కౌంట్ తీసుకుంటే ఆ కౌంట్ వచ్చేసి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కనుక్కోవచ్చు. ఓకేనా? దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? హైయెస్ట్ ఎవరున్నారో కనుక్కోవచ్చు. ఆ తర్వాత మనము ఆ హైయెస్ట్ ఉన్న రికార్డ్‌ని మనం ప్రింట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. ఓకేనా? ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ ఫస్ట్ ఏం చేద్దామంటే రిక్వెస్టర్ ఐడిలో నుండే ఐడీలన్నీ తీసుకుందాము. ఓకే. దానికి నేను జస్ట్ సెలెక్ట్ రిక్వెస్టెడ్ ఐడి ఓకే ఫ్రమ్ టేబుల్ వచ్చేసి రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ ఓకేనా. ఇప్పుడు మనకి రిక్వెస్టర్ ఐడిలో ఉండే ఐడీస్ అన్నీ వస్తాయి. మనకి యాక్సెప్టర్ ఐడిలో ఉండే ఐడీస్ కూడా కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ రెండు వచ్చేసి ఒకే కాలంలోకి తీసుకొని వస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే యూనియన్ ఆల్ పెడతాను. ఓకేనా. యూనియన్ పెడితే మళ్ళీ డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయి. సో యూనియన్ ఆల్ పెట్టాను. సో సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి రెండు టేబుల్స్ రెండు అంటే సెలెక్ట్ క్వరీస్ కి మనం యూనియన్ చేస్తున్నాం కాబట్టి అలియాస్ వచ్చేసి ఐడి ఇస్తాను. అంటే ఒక సేమ్ నేమ్ ఉండాలి కాబట్టి. సో సేమ్ ఇలానే రిక్వెస్ట్ ఐడిలో ఉండేలాగే యాక్సెప్టర్ ఐడి కూడా తీసుకొని వద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది రిక్వెస్టర్ ఐడీస్ యాక్సెప్టర్ ఐడీస్ రెండు ఒకే కాలంలోకి వచ్చాయి ఐడి అనే కాలంలోకి. దీన్ని నేను ఒక సిటీలోకి తీసుకుంటాను. దీనికి నేను ఇచ్చాను అంటే విత్ మేబీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిటీ అని పెడతాను. ఓకే. ఎస్. ఇప్పుడు మనకి నేను చెప్పినట్టు మొత్తం ఈ ఐడీస్ అన్ని ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఎంతమంది ఉన్నారో ప్రతి ఐడికి ఎన్ని అంటే మేబీ ఇక్కడ మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని అంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టు కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా కౌంట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఓకేనా ఇక్కడ నుంచి ఫ్రెండ్ సిటీ నుంచి ఓకేనా ఏమేం కావాలి ఐడి నుంచి కౌంట్ స్టార్ తీసుకుందాం. ఓకేనా. సో మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి గ్రూపింగ్ చేయాలి. ఓకేనా. గ్రూప్ బై ఐడి అని చేశాను. ఇప్పుడు చూస్తే ఐడి ఓకేనా ఐడికి ఎంతమంది ఉన్నారో తీసుకున్నాం ప్రతి ఐడికి. ఇక్కడ మనకి అవుట్పుట్లో వచ్చేసి కౌంట్ వచ్చేసి న్యూమర్ నమ్ అని ఇచ్చారు కాబట్టి నమ్ అని ఇచ్చున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ వల్ల ప్రతి ఐడికి ఎంతమంది అంటే ఐ మీన్ ప్రతి వ్యక్తికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంది హైయెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో దీనికి నేనేం చేస్తానంటే ఆర్డర్ బై ఓకేనా ఇన్ నమ్ ఉంది కదా నమ్తో ఆర్డర్ చేస్తాను అంటే హైయెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటాను. ఓకేనా. సో ఆర్డర్ బై ఓకేనా నమ్ తీసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది కానీ మనకి ఏం కావాలి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. సో మనకు కావాల్సింది డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో అయింది కానీ మనకు కావాల్సింది ఒకే రికార్డు కాబట్టి లిమిట్ 1 ఇలా పెట్టేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేసామంటే సింపుల్ గా ఇదంతా జాయిన్ చేయడం అదంతా కాంప్లికేట్ కాబట్టి ఏం చేసామంటే ఈ రిక్వెస్టర్ ఐడి యాక్సెప్టర్ ఐడి ఓకేనా రెండు ఒకే కాలంలోకి తెచ్చుకున్నాము యూజింగ్ యూనియన్ ఆల్. ఓకేనా. చేసిన తర్వాత ఈచ్ ఐడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కౌంట్ తీసుకొని ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ తర్వాత మొత్తం అన్ని రికార్డ్స్ మనకు అవసరం లేదు మనకు హైయెస్టే కావాలి కాబట్టి దాన్ని ఆర్డర్ చేసుకొని న్యూమరేటర్ ఎన్యూఎంతో ఓకేనా డిసెండింగ్ ఆర్డర్ చేసుకున్నాము. సో డిసెండింగ్ ఆర్డర్ అయిన తర్వాత మనకు ఒకే రికార్డు కాబట్టి లిమిట్ 1 అనేది పెట్టాము. ఓకేనా. ఒకసారి టెస్ట్ చేద్దాము. యా దట్స్ ఇట్ అండి. ఇది సింపుల్గా వర్క్ అయింది. సో ఒకసారి మనము టెస్ట్ కేసెస్ కూడా రన్ చేద్దాము సబ్మిట్ చేసి. ఓకేనా. యాక్సెప్టెడ్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ టెస్ట్ కేసెస్ చూడండి మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ సేమ్ డేటా సెట్టే 1 సేమ్ ఇదేంది డేటా సెట్ మనకి ఎక్స్పెక్టెడ్ ఏంది హైయెస్ట్ ఎవరు ఉన్నారంటే ఐడి 3 ఓకేనా ఎక్కువ ఎక్కువ మంది ఉన్న పర్సన్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న పర్సన్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 3 మెంబర్స్. ఓకేనా ఎక్స్పెక్టెడ్ కూడా అదే. యా దట్స్ ఇట్ అండి. ఇది చాలా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్.